వైసీపీ అధినేత జగన్ రెడ్డి రోజాపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఒసేయ్ లమ్, నువ్వు నన్ను సర్వనాశనం చేయడానికే పుట్టావు అంటూ రోజా చెంప పగలగొట్టినట్లుగా అంతర్గత సమాచారం. అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న కాలంలో రోజా నేటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టేది. తన బూతులు కూడా వైఎస్ఆర్సీపీ దారుణమైన పరాజయానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ రోజాకి తనివి తీరలేదు. వైఎస్ఆర్సీపీని పూర్తిగా భూస్థాపితం చేసేంత వరకు ఆమె నిద్రపోయేలా లేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో వైఎస్ఆర్సీపీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోందనే విషయం తెలిసిందే. ఈ విషయమై రోజా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో 2 పోల్స్ కండక్ట్ చేసింది. అవి చూద్దాం. పోల్ నంబర్ 1, తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది దాదాపుగా తప్పు లేదు, అందుకే 8% ఓట్స్ పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి 21% ఓట్స్ పడ్డాయి. వైఎస్ జగన్ గారికి 71% ఓట్స్ పడ్డాయి. చిత్రం ఏమిటంటే రోజా యూట్యూబ్ ఛానల్లో ఈ ఓట్స్ పడ్డాయి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువగా ఉండే రోజా యూట్యూబ్ ఛానల్లోనే ఈ రేంజ్లో ఓట్స్ పడ్డాయంటే ఇక ఇతర యూట్యూబ్ ఛానల్స్ సేమ్ పోల్ కండక్ట్ చేస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందో అనేది వైఎస్ఆర్సీపీకి క్లియర్గా అర్థమైంది. రోజా కండక్ట్ చేసిన మరొక పోల్ ఈ విధంగా ఉంది. వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది? వైఎస్ జగన్కు 26% ఓట్స్ పడ్డాయి. చంద్రబాబు గారికి 74% ఓట్స్ పడ్డాయి. కాగా ఇక్కడ కనబడుతున్న ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్నటువంటి బ్యానర్ డిజైనింగ్ని బట్టి ఇది ఖచ్చితంగా రోజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పవచ్చు. కానీ రోజా ఏమీ ఎరుగని నంగనాచిలా ఎటువంటి ట్వీట్ చేసిందో చూడండి. అందరికీ నమస్కారం. నా మిత్రులు మరియు అభిమానులు, పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాధ్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. దయచేసి గమనించగలరు. నాపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను. కాగా రోజా చేసిన పనికి ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ రెడ్డే పేటీఎం బ్యాచ్ను ఆదేశించి రోజా యూట్యూబ్ ఛానల్ను తీసివేయించారనే విషయం తెలుస్తోంది.